ఇక్కడికి వచ్చిన. మ్యారేజ్ అయినాక ఫస్ట్ నేను హైదరాబాద్లో ఉండేటువంటి కార్ డ్రైవర్లు చేసుకుంటే ట్రావెల్స్లో అది మానేసి అపార్ట్మెంట్లో ఇస్త్రీ బట్టలు చేసుకుంటూ ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నా. మా అత్తగారు వచ్చేసి ఇక్కడే బండిపల్లి కొత్తపల్లి గ్రామం. మా ఊరు చిన్నమడుగు, జనగాం దగ్గర చిన్నమడుగు. జనగాం నుంచి ఒక 20 కిలోమీటర్ ఉంటుంది. మా తల్లికి మేము ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లె. అయిన తర్వాత చెల్లె తమ్ముడు చిన్నవాళ్ళు ఇప్పుడు అమ్మకు నాన్నకు కలగకుండా చిరపడి చేసిండ్రు. వాళ్ళిద్దరికి ఎప్పటికీ అసమాధానం ఉంటుండే. ఊరికే కొట్టుకోవడం, తెచ్చుకోవడం. తినడానికి లేదా అంటే మంచిగా పొలం ఉన్నది, నాన్న మంచి టాపిల్ చేస్తుంది. నాన్నతో పాటు నేను టాపిల్ చేస్తే పని చేసేది. 10 మంది మా దగ్గర పని చేసేవాళ్ళు ఉంటుండే. పని స్కూల్ పనులు వస్తుండే. ఇట్లా చేస్తుండగా ఓరవగా చేతపడి చేయడం ద్వారా అమ్మ నాన్న ఊరికే పడకుండా కొట్టుకునేది. కొట్టుకోవడంలో ఏమైంది, అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయినా. అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెది మలకపల్లి గ్రామం. వాళ్ళ ఉదయం ఇక్కడ పట్టుపల్లి, కొత్తపల్లి చేసుకున్న తర్వాత మళ్ళా ఒక బాబు తమ్ముడు. తర్వాత ఇక అమ్మ వచ్చింది అని చెప్పేసి నేను ఊరికే ఇక్కడ ఉండకపోతుండే. ఏమైనా మా పెద్దమ్మ కొడుకు మా మేనమ్మ దగ్గర హైదరాబాద్లో ఉంటుండే. అక్కడ ట్రావెల్స్గా డ్రైవర్ చేసుకుంటుండేటోని. ఈలోపు మా నాన్న ఈ సంబంధం చూసిండు, చేసుకోవాలని చెప్పేసి అక్కడ ద్వారా చేసుకున్నాక హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నా. అప్పటికి మ్యారేజ్ అయ్యాక 1 year అవుతుంది. ఈ 1 year లోపు ఒక బాబు మొత్తం 2 year లోపలనే జరిగిందంటే 2 year లోపలనే జరిగింది. బాబు పుట్టినాక 9 నెలలకు మా పెద్దమ్మ వల్ల అల్లుడు అవుతాడు. అతనికి ఏం రాదు, ఆయన డ్రైవర్గా చేసిన, మంచిగా తినబెట్టిన, తాగబెట్టిన, అది చేయించిన, డ్రైవర్గా చేసిన. అయితే బట్టలు ఇస్త్రీ చేసి ఆయన అపార్ట్మెంట్లో పైకి పోయినా. కింద లిఫ్ట్ నుంచి నేను బట్టలు ఇచ్చి వస్తుండగా బాబు పక్కకున్నాడు, వీరిద్దరు ఒక సైడ్కి ఉన్నారు. చేయి పట్టుకున్నట్టు నాకు కొంచెం అనుమానం వచ్చింది. ఏందమ్మా అని చెప్పేసి నేను మళ్ళీ నుంచి అడిగాను. అడిగేసరికి డోర్ సగం వేసింది, సగం తీసింది. మందలిచ్చినందుకు వీరిద్దరు వేరు వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాను. అన్న ఇట్లా అనుమానిస్తాడు, ఇట్లా అనుమానించాడు అని చెప్పేసి అనడం ద్వారా నేను ఏమన్నానని మీరిద్దరు మళ్ళీ ఫోన్ చేశాడు. మీరు దగ్గర ఫోన్ చేయడం అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే తెల్లారి వాళ్ళ అమ్మని వినిపించుకుని వచ్చేసింది. ఇక్కడ రాలే. అసలు లిఫ్ట్ దగ్గరకు వచ్చి చూస్తాను ఇంక ఎట్లా కనిపించింది అని చెప్పి చూసింది. అప్పుడు బాగా తీసుకుంది. తెల్లారంగా వాళ్ళ అమ్మ వచ్చింది, తీసుకుని వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత 12 రోజులకి మేము వచ్చినాం, మాట్లాడడానికి వస్తే వాళ్ళు అన్నారు గుళ్ళకి వెళ్దాం, ప్రమాణం చేద్దామని వాళ్ళు. సరే దానికి మేము సిద్ధమని చెప్పేసి మా నాన్న అంటే మేము సిద్ధమైంది ఏమన్నా. వాళ్ళు అన్నారు బాబుటి ఇద్దరితో ప్రమాణం ఏమని ఇవ్వని ఎందుకు అని చెప్పేసి రామని. ఇంకా ఎప్పుడు రమ్మన్నా రాలేదు. అప్పటికి ఒక 6 నెలలు అయిపోతుంది. నాకు పని మీద మనసు ఉండలేదు. అప్పటికి చనిపోవడానికి ఒక 2 సార్లు సూసైడ్ చేసుకున్నామని 2 సార్లు ప్రయత్నం చేసినామని చనిపోయే మనసు వస్తలేదు. చావాలనిపిస్తుంది, బయటికి వెళ్తే అవమానం అనిపిస్తుంది, బాగా తాగడం, పని చేయకపోవడం, తిరగడం ఇట్లనే అవుతుంది. మా తమ్ముడు ఏం చేసిండు, మన మంచిగా ఉన్నాడు ఇట్లా మొత్తం దిగుదని మీకు ఎందుకు అయిపోతుందని అమ్మ దగ్గర రక్షింపబడ్డ బంధనగరం శ్రీమోహన్ అన్నాడు. ఇట్లా దేవుడు మాట్లాడదంట అని చెప్పేసి తమ్ముడికి మా బావి పక్కన ఇంకొక సేవకుడు ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆయనతో ప్రార్థన చేయించి ఆ ఊరికి బంధనగరం వెళ్ళి ప్రార్థన చేపిస్తే గంగను మరణం వెంబడిస్తుంది, భయంకరమైన చేత పడుతుంది. బ్రతకడు, ఇప్పటికి చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన తొందరగా రక్షణ కూర్చునే పెడితేనే బ్రతుకుతాడు, లేకపోతే చనిపోతాడని చెప్పేసి అన్నాడు. అన్నాక మా తమ్ముడు వచ్చి నాతో చెప్తున్నాడు, అన్న నువ్వు చనిపోతావంట, చేత పడిపోయిస్తుందట, మరి దేవుడితో మాట్లాడినంటే దేవుడు మనసుతో మాట్లాడేది అని చెప్పేసి నేను అన్న తర్వాత నిజమన్నా దేవుని చిత్తం మీద తీసుకొస్తాడు, దేవుని చిత్తం కాకపోతే వదిలేస్తాడు, ఇప్పిస్తాడు. మనం హైదరాబాద్ అమ్ముంటుందంట, అమ్మ దగ్గరికి వెళ్దాం, రక్షణ పొందుదాము అని చెప్పేసి దేవుని నమ్ముకుందామని అని చెప్పేసి తమ్ముడు చెప్పడం కదా. అప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మనసు స్థిరమైన మనసు ఉంటుంది. అప్పటికి 15 రోజులు అవుతుంది. అక్కడ సాయంత్రం అక్కడ మన జోసఫ్ అన్నారు, అక్కడ వాళ్ళు ఏం చేశారు, నేను తప్పదని ఒప్పుకో సురేష్ దేవుడు మాట్లాడాలని చెప్పేసి అన్నప్పుడు నా బాబాలను ఒప్పుకుంటున్నాను. నాకు ఇక చూపిస్తాడు, బాబుని చూపిస్తాడు, సమాధానం పడాలంటే సమాధానం పడే మనసులోకి వస్తుంది. అయినా కూడా రక్షణ పొందిన దేవుడు మాట్లాడు, వాగ్దానం చేస్తున్నాడు, నా బాబాలను చూపిస్తున్నాడు, ఒప్పుకున్న తర్వాత సమాధానం పడమని చెప్పి చూపించాను. మా అన్నతోని, బావతోని, చెల్లెతోని, వీళ్ళతో అందరితోని, అమ్మాయితో కూడా సమాధానం పడ్డారు. ఈమెతో ఒక్కదంతా సమాధానం పడలేదు.
అయితే అమ్మ దగ్గరకు వచ్చి ఫోన్ చేసి చూడమ్మా ఇప్పుడు నా దగ్గర ఉంటాడు, దేవుని నమ్ముకున్నాడు, మంచిగా ఉంటుండు అని అమ్మ మాట్లాడు. అప్పటికి నాకు మాట్లాడుతుంది దేవుడు వాగ్దానం వచ్చినాయి. నేను ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మకి ఫోన్ తీసుకొని అమ్మ ఆయన్నే పంపించండి, ఒక నలుగురు తీసుకొని రమ్మని చెప్పేసి ఈమని, అంటే నేనే వస్తాం అమ్మ నేను తీసుకొస్తున్నామని అమ్మ అంటే మీరు రావద్దు, ఆమె ఆయన్నే పంపించండి, ఒక నలుగురిని పంపించండి ఆయనతో పాటు. అంటే నలుగురు ఎందుకు మేము వస్తామని చెప్పేసి అంటే ఆయన వద్దని చెప్పేసి, ఎట్లా ప్రభావ మరి పోవాలన్నా వద్దారంటే ఒక అమ్మ ప్రార్థిస్తే ప్రజలందరినీ సిద్ధికంలో తీసి కోర్టు కేసులు పెట్టారు, ఆమె రాదు అని చెప్పేసి దేవుడు మాట్లాడు. ప్రభావ నేను పోయి అక్కడనే ఉంటా అని చెప్పేసి ప్రార్థన చేపించి కాష్టంగా నేను ఒకరికి బొట్టు పెట్టి కనిపిస్తున్న బిడ్డ మరి పోతాను దేవుడు అని చెప్పేసి సమర్థం దేవుడు చెప్పాను. నేను ప్రార్థిస్తాను ప్రభావ మరి మా పట్ల మీ చిత్తం ఏది ప్రభావం ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే నువ్వు నా చిత్తం చేయడమే నా చిత్తము, నా పిల్లలు తీసుకురావాలి, నువ్వు అమ్మగారు ఉన్నంత వరకు నువ్వు అమ్మతో పాటు నువ్వు సేవ చేయాలని చెప్పేసి కళగా నువ్వు తీసుకెళ్ళి అమ్మ చేతులు పెట్టడం నాకు కలవడింది. అమ్మకి నువ్వు చూపించిందని చెప్పేసి అన్నప్పుడు అమ్మ ప్రార్థన చేసి యథార్థవంతుడు ఆయనే అని చెప్పేసి అమ్మతో మాట్లాడింది. ఈ రీతిగా మరి ఆమె గురించి ఒక 6 నెలల వరకు నేను బాప్తిసం తీసుకోలేదు, సమాధానం పడ్డప్పటికి కూడా వస్తలేదు కదా ఎట్లా అని చెప్పేసి 6 నెలల వరకు నేను అట్లే వెయిట్ చేస్తా ఉన్నాను. అప్పటికి బాప్తిసం తీసుకోవడానికి నేను వెయిట్ చేస్తున్నాను. అమ్మతో ప్రార్థన చేపిస్తే దేవుడు అన్నాడు మామిడి చెట్టు కాయ కావాలంటే ఎక్కడ తెప్పాలి, లేకుంటే రౌతులను కొట్టాలి, వీటి ఏం ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి ప్రభావాన్ని అడిగినప్పుడు కోర్టు నుంచి నోటీస్ పంపించమను అని చెప్పేసి అన్నప్పుడు నేను కోర్టు నుంచి నోటీస్ పంపించాను. కోర్టు నుంచి నోటీస్ పంపించిన తర్వాత నా మీద మా కుటుంబం అందరి మీద క్రిమినల్ కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు 2 రోజులు ఉన్నాం. అందరిని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అక్కడ అప్పటికి కూడా 4 సంవత్సరం తిప్పుతా ఉంది. 4 సంవత్సరాలు తిరిగిన తర్వాత మరి జడ్జి మాట్లాడినారు నా గురించి. జడ్జి మాట్లాడి చూడమ్మా నీ టైం ఇస్తూ ఆయన టైం ఇస్తూ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి జడ్జి మాట్లాడిన తర్వాత అప్పటికి కూడా కాంప్రమైజ్ అవుతలేదు. కొన్ని డబ్బులు ఇచ్చిన అప్పుడు సెటిల్మెంట్కి వచ్చింది, డబ్బులు తీసుకున్నది, అందుకే రాలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మరి బాబాయ్యాడు మరి ఆమె వస్తలేదు అని చెప్పి నేను నమ్ముకున్నాను కదా ప్రభావ, మరి 2వ పెళ్లి చేసుకోవడం నీకు వాక్యానికి విరోధం, మనం ఏం చేయమంటావు ప్రభావ అంటే నీ పితరుల సార్ నీకు వచ్చింది బిడ్డ అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. నీ పితరుల సార్ అన్నప్పుడే మా తాతకు 2, మా నాన్నకి 2, నాకు కూడా అదే సార్లు వచ్చింది అని చెప్పేసి దేవుడు నాకు అది చూపించాడు. మా నాన్నమ్మ గౌడ్స్ అమ్మ అమ్మాయిని మా తాత చేసుకున్నాడు, మాకు సేమ్ గౌడ్స్ అమ్మాయిని నాకు అమ్మ ద్వారా మాకు సౌమ్యం నడిచింది. దేవుడు చెప్పింది నెరవేర్చబడ్డది. మరి అట్లా ప్రార్థన చేసుకుంటుండగా ప్రభా మరి రాదని చెప్పేసి అన్నాడు కదా, మరి ఏం చేయమంటావు ప్రభా అన్నప్పుడు నువ్వు నా బాగా చేయడం చెప్తాము, దాని గురించి ఆలోచించొద్దు, దాని గురించి ఆలోచిస్తే డొక్కలు అని చెప్పేసి దేవుడు అమ్మగారు మాట్లాడు. నేను కూడా ప్రభావం ఎట్లుంటుంది ప్రభావం మరి ఎట్లున్నది 1 year అయిపోయింది అని చెప్పేసి నేను ప్రార్థన చేసినప్పుడు వడ్ల వస్తాలు గెద్దలు పడ్డాయి, దాని గురించి ఆలోచించొద్దు, దాని బయట చిన్నిపోయింది, దాని గురించి ఆలోచించొద్దు, దూరంగా కింద పోయింది, ఎత్తుకుంటే రాదు అని చెప్పేసి దాని గురించి వల్లబుద్దినట్టుగా మాట్లాడింది. అక్కడ నేను ప్రార్థన చేసుకుంటుండగా వాక్యానికి విరోధంగా ఉన్నాయో ప్రభావ ఎట్లా అని అన్నప్పుడు దాని గురించి మర్చిపోవాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. ఆ రీతిగా మన దేవుడు అహరోను కరవాలి చిగిరింపజేస్తానని చెప్పేసి మాట్లాడి పాపం చూపించాడు. అమ్మకు మరి పెళ్ళియాక ముందుకే ఇసాకు కుమారుడు ఇసాకు ఎక్కడే ఉంటాడు ఇసారు ఉంటాడు అని చెప్పేసి 6 సంవత్సరాల ముందే చెప్పాడు. ఆ బాబు నాకు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు నాకు మన బాబు వచ్చింది. ఫస్ట్ పాప, తర్వాత బాబు. అమ్మ దగ్గర ఉంటున్నా. అక్కడ 2009 నుంచి ఇప్పటి వరకు 16 సంవత్సరాల నుంచి అమ్మతోనే ఉంటూ మరి అమ్మతో వెళ్తున్నా. ఎంతో పెళ్లి చేసిండు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనేది నాకు ఎంతో చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాబు చూస్తే 17 సంవత్సరాలు బాబు అయినా కూడా చదివిన జీవితాన్ని కట్టిండు. ఉన్నత స్థలాలు వస్తే లేడి కాలంలో చేస్తా అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. నీ పాలనలో అందరికీ కదలకుండానే దూతలకు ఆజ్ఞాపిస్తాను. దేవుడు చేసిన వాగ్దాన్ని నెరవేరుస్తూ వస్తున్నాను.